లాస్ట్ మంత్ ఒక 15 ఇయర్స్ అమ్మాయి మన కౌన్సిలింగ్ సెంటర్‌కి రావడం జరిగింది. వాళ్ళ అమ్మా, నాన్న తీసుకొచ్చి చెప్పారు, "సార్ మా అమ్మాయి ఎందుకో చాలా డిప్రెస్డ్‌గా, చాలా సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకో కొంచెం కనుక్కోండి" అన్నారు. సరే అని చెప్పి కాసేపు మాట్లాడాక ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయి చెప్పింది, "నన్ను మా క్లాస్ రూమ్‌లో అందరూ అమ్మమ్మ, అమ్మమ్మ అని చెప్పి నన్ను టీజ్ చేస్తారు సార్. ఎందుకంటే నేను పాత కాలపు అమ్మాయినని చెప్పి నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ, అకౌంట్ కానీ ఏమీ లేవు. నేను క్రియేట్ చేసుకుందామన్నా మా అమ్మ, నాన్న ఒప్పుకోరు సార్. మా క్లాస్‌లో చూస్తే అందరికీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. అందరూ రీల్స్ చేస్తారు. అండ్ అలానే ఒక్కొక్కరికి 3-5 మంది బాయ్ ఫ్రెండ్స్‌తో వాళ్ళు చాట్ చేసినవి రోజు క్లాస్ రూమ్‌లో వచ్చి మాట్లాడుకుంటుంటారు. అలాంటి టైంలో నన్ను వాళ్ళు చాలా సెపరేట్‌గా నన్ను చూస్తున్నారు. నేనంతా చాలా డిప్రెస్డ్‌గా ఉన్నాను. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు" అని చెప్పింది. అప్పుడు వెంటనే నేను కాసేపు తర్వాత ఆ అమ్మాయి గురించి మొత్తం కనుక్కొని ఆ అమ్మాయిని కౌన్సిల్ చేసి పంపించా. ఓకే. డన్. అదయిపోయింది. ఆ అమ్మాయి నిన్న మళ్ళీ కౌన్సిలింగ్‌కి రావడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీనెస్ కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురు, ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసిన వాళ్ళతో ఉన్నారో, వాళ్ళని ఒక అమ్మాయి కలుద్దాము అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే సండే ఎళ్లి, ఆ అబ్బాయి ఎక్కడికో ఊరు చివరికి తీసుకెళ్ళి, ఆ అమ్మాయి మీదున్న బంగారు వస్తువులన్నీ కమ్మలు, చైను అన్నీ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడంట. నిజంగా చెప్పాలంటే అమ్మాయి లక్. కేవలం అవి వరకే తీసుకొని పారిపోయాడు. అమ్మాయిని ఏమీ చేయకుండా. ఈ విషయం అమ్మాయి చెప్పి, "సార్ ఇప్పుడు నేను రైట్ రూట్‌లో ఉన్నాను" అని చెప్పి నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను అనింది. మీరేమంటారో కింద కామెంట్ చేయండి.